ముందుగా జగ్గపేటకి ఎమ్మెల్యే అయినందుకు శుభాకాంక్షలు సార్. పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ సమావేశాలు జరిగేటప్పుడు సభ్యులు పరస్పరం వ్యక్తిగత దోషాలను ఆరోపణలు చేయడం వల్ల సమావేశ కాలం వృధా అవుతుంది సార్. దీనిని నివారించాలంటే ఏం చేయాలి సార్? అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అసెంబ్లీ పార్లమెంట్ కావచ్చు, ఇటువంటి ఘర్షణలు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు చూసే ప్రజలకు కూడా చాలా సేవిస్తాను. నేను ఒకసారి అంటా ఉంటాను, అంటే పార్లమెంట్ లో అసెంబ్లీలో మాట్లాడాలంటే విద్యార్థి చదువుతో పాటు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడి నేర్చుకోవాలా. అక్కడ స్పీకర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, క్రమశిక్షణగా ఉంటే ఇటువంటి అసెంబ్లీ ఇటువంటి పార్లమెంట్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ వాదనలు జరగవు. మనం ఓటు వేసే ముందు చాలా మంది ఆలోచిస్తూ ఉంటాం, మా కులందరూ అదే పార్టీ ఉన్నారు, మా పెద్దలందరూ అదే పార్టీలో ఉన్నారు, మా ఊరందరూ అదే పార్టీ ఉంది. అక్కడ పార్టీ ముఖ్యంగా ఎవరైతే డిసిప్లిన్గా ఉంటారో, ఏ నాయకుడు ఏ పార్టీ అయితే డిసిప్లిన్గా ఉంటారో అటువంటి నాయకుడిని సెలెక్ట్ చేసుకొని అటువంటి వాడిని రిజెక్ట్ చేస్తున్నారు. ఇది అన్పార్లమెంట్ లాంగ్వేజ్, డిసిప్లిన్ లేకుండా ప్రవర్తించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఓట్లు వేయకుండా వాళ్ళు నిరాకరి తప్పు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క భావాలు మార్చుకుంటారు. ఆ విధంగా ప్రజలు ప్రత్యేకంగా యూత్ మీ పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా చెప్పాలి, అటువంటి క్యారెక్టర్స్ ఎంకరేజ్ చేయకూడదని చెప్పి అదేవిధంగా పార్లమెంట్ అసెంబ్లీ వాళ్ళకి చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా అది మంచి తప్పు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణకి గౌరవించే విధంగా ఉంటే చాలా బాగుంటుంది.